యూనో క్లినిక్స్ ఆధ్వర్యంలో పైరాజుపేటలో వైద్య శిబిరం జరుపుతున్నాము. ఈ యొక్క వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బీపీ షుగరు మన ప్రజల్లో ఎంతవరకు ఉంది, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్లనే మనం ఒక పెరాలిసిస్ కానీ హార్ట్ అటాక్లు కానీ చూస్తూ ఉంటాం. సో దీన్ని ఒక నివారణ ఎలా చేయాలి, దాని గురించే ఈ యొక్క వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరంలో మనం ఏం చేస్తాము అంటే, ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ కార్డు ఇస్తాము. ఆ హెల్త్ కార్డు మనం 6 నెలలకు ఒకసారి ఉచితంగానే వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఉందా అని అందులో రాసుకుంటాం. అందులో ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ షుగర్ పరీక్ష చేస్తాము. ఈ బీపీ పరీక్ష జనరల్గా అందరికీ చేయొచ్చు. ఇలా మనం 6 నెలలకు ఒకసారి ఈ యొక్క పేర్రాజుపేటలో ఉన్న ఎవరైతే ఈ హెల్త్ కార్డ్ ఉన్న ప్రజల్ని మనం 6 నెలలకు ఒకసారి 5 సంవత్సరాల పాటు ఉచితంగానే చూస్తాం. ఇలా చూడడం వలన వాళ్ళ కుటుంబాల్లో ఇటువంటి రిస్క్లు అంటే ఇలాంటి పెరాలసిస్ కానీ హార్ట్ అటాక్లు కానీ వస్తున్నాయా లేదో మనం గమనిస్తాం. అలాగే వాళ్ళు దానికి మందులు వేసుకుంటున్నారా లేదా కూడా మనం గమనిస్తాం. ఈ యొక్క క్యాంపులో గమనించింది ఏంటంటే, చాలా మంది ఈ ఒక హెల్త్ని అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు, అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అందులో చాలా మంది ఇయర్ ఇన్ఫెక్షన్ అంటే క్రానిక్ గా ఇయర్ అంటే చెవి నుంచి చీమి కారుతున్నా దానికి ఏదో ఆపరేషన్ పడుతుందని భయపడుతూ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా ఎక్కువ బీపీ ఒక 2-3 సంవత్సరాలు ఉంటుండో కూడా కానీ వాళ్ళు దాన్ని మందులు వాడట్లేదు. అలా మందులు వాడని వాళ్ళు ఒక 5 years 10 years వాళ్ళలో వచ్చిన బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ లో అంటే రక్తనాళాల్లో వచ్చే చేంజెస్ వల్లనే మనం ఈరోజు పెరాలసిస్లు కానీ హార్ట్ అటాక్లు ఎక్కువ చూస్తూ ఉంటాం. వీళ్ళు మళ్ళీ ఆ ఒక మందుల్ని రీస్టార్ట్ చేసే ఒక హెల్ప్ ఈ యొక్క ఆరోగ్య శిబిరం ద్వారా నడుస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు మాల్ న్యూట్రిషన్ అంటే వాళ్ళు సరిగ్గా ఎదగట్లేదు, కొంతమందికి ఏమో ఒబేసిటీ అంటే లావుగా ఉండడం వలన, ఇవన్నీ గమనిస్తూ ఉంటే మనకి మన సొసైటీకి ఒక నెసెసిటీ అయితే ఉంది. నెక్స్ట్ శిబిరం వేరే ప్లేస్లో పెడతాము. పెట్టే ముందు ఈ రీల్స్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది, గమనించండి. ధన్యవాదం.